సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గౌతమ్ గారు, అశోక్ గారు, ఇచ్చేసినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు, జూబ్లీకి సంబంధించినటువంటి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, మీడియా మిత్రులు, దేశవ్యాప్తంగా కూడా 7 రాష్ట్రాల్లో 8 ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మోదీ గారి నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి స్పష్టంగా నిరూపితమవుతా ఉన్నది. బీహార్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా గంటాపథంగా మళ్ళీ మోదీ గారి యొక్క నాయకత్వంలో, నితీష్ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం, స్పష్టమైనటువంటి భారీ మెజార్టీతో ఇది ఈ పార్టీకే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి రుచి చూసిన తర్వాత ఎన్ని రకాల వారు ప్రజలను విడదీసేటువంటి కుట్రలు పన్నిన రాహుల్ గాంధీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ 2 పార్టీ దాదాపు 8 పార్టీలతో కూడుకున్నటువంటి మహాగఠబంధన్ లేదా ఇవాళ 5 పార్టీలతో ఇవాళ ఎన్డీఏ కూటమి ఏదైతే పోటీ చేస్తుందో ప్రజలు ఇవాళ కేవలం బీమారు రాష్ట్రంగా ఉన్నటువంటి బీహారు అభివృద్ధి దూసుకుపోవడం, గతంలో ఏదైతే జంగల్ రాజుగా అభివర్ణించబడ్డటువంటి బీహారు ఇప్పుడు అక్కడ కేవలం అభివృద్ధి మాత్రమే, పేదల సంక్షేమము, ఇది ఎన్నికల్లో మళ్ళీ తీర్పునివ్వబోతుంది. అంటే మోదీ గారు 2014 నుంచి దేశవ్యాప్తంగా ఒక అభివృద్ధి ఎజెండాతోనే రాహుల్ గాంధీ మోదీ గారికి పూర్తిగా దేశమంతా కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా అండగా నిలుస్తూ ఉంటే, వెన్నుదన్నుగా ఉండి గెలిపిస్తూ ఉంటే, రాహుల్ గాంధీ ఎజెండా ఒక హిడెన్ ఎజెండా, కులాల పేరు మీద విడదీయడము, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడము, ఈ రకంగా అధికారం కోసం పదవులను మరి అధిరోహించడానికి కోసము ఈ దేశ ప్రజల ప్రయోజనాలు కూడా పణంగా పెట్టి, ఈ దేశం ఏమైనా పర్వాలేదు కానీ మాకు మాత్రం అధికారం కావాలి అనే ఎజెండాతో అయితే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ విదేశీ కుట్రదారులతో ఇవాళ చేతులు కలిపి ఈ దేశాన్ని ఆర్థికంగా లేదా ఈ దేశాన్ని కులాల పరంగా మతం పేరు మీద విభజించి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతాం. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా క్రైస్తవ సమాజం ఉన్నప్పటికీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే ఇవాళ 8 రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదంటే ఇవాళ కేవలం మోదీ గారి యొక్క అభివృద్ధి ఎజెండా. సమాజంలో అత్యంత వెనుకబడ్డ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా నిలబడమే 2 సార్లు ఈ ఈశాన్య రాష్ట్రాలు, ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మేఘాలయ, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తా ఉన్నామంటే, ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు మీరు చూడండి, హర్యానాలో లేదా ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ఏకపక్షంగా ప్రజలు
మోదీ గారి అభివృద్ధి ఎజెండాకు వంత పాడుతూ గెలిపిస్తా ఉంటే బీహార్లో కూడా లేని అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఓట్ చోరీ అంశం అని ఇవాళ ఆ ఎన్నికల్లో ఈ ఓట్ చోరీ ఏ రకంగా కాంగ్రెస్ కు బూమరంగ్ అయిందో బీహార్లో ప్రజలు చెప్తా ఉన్నారు. మా ఓట్లు మాకు సురక్షితంగా ఉన్నాయి అంటే దొంగ ఓట్లను ఏరివేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకని ఇవాళ బిహార్లో घुसपैठियों का राज होना या बिहारों का राज होना ప్రజలు ఇవాళ అంటే చొరబాటుదారులుగా వచ్చేటి వాళ్ళతో ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా లేదా ఇవాళ బీహారీలు వాళ్ళ నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పడాలన్నా అంటే ప్రజలు ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు. కేవలం మీరు ఓట్ చోరీ పేరు మీద ఓట్లను మాత్రమే ఆ చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించడం లేదు, వారికి పౌర హక్కులు కల్పిస్తా ఉన్నారు. అంటే దేశం ఏమైనా పరిపలేదు. రోహింగాలు, బంగ్లాదేశీలు ఈ విధమైన పరిస్థితి ఇవాళ బీహారు, బెంగాల్లో మాత్రమే కాదు హైదరాబాద్ కూడా ఆ పరిస్థితి నెలకొని ఉంటుంది. ఎవరు వంత పాడుతూ ఉన్నారు ఇవాళ? ఇదే కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీ. ఈ రకంగా విదేశీ శక్తులతోని వ్యక్తులతోని దొంగ ఓట్లు చేర్పించి మీరే దొంగే దొంగ అన్నట్టుగా ఓట్ చోరీ అంశాన్ని మీరు బీహార్లో తీసుకొస్తే ప్రజలు తిప్పికొట్టినారు. కాబట్టి దయచేసి ఇవాళ బీహార్లో గెలుపు ఖాయం. తెలంగాణలో ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇవాళ 21 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ అధికారంలో రాగలుగుతున్నాం. ఈశాన్య రాష్ట్రాలు కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు బీజేపీ లేనటువంటిది రాష్ట్రం లేదు. తెలంగాణలో ప్రజలు కాచుకొని చూస్తా ఉన్నారు. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తా ఉన్నది మోదీ నాయకత్వంలో. అభివృద్ధి చూస్తా ఉన్నారు, పేదల సంక్షేమం కూడా, అవినీతి రహిత పాలన. ఎక్కడ కూడా సంక్షేమంలో రాజకీయపరమైన జోక్యాలు లేవు, లేదా కులపరమైన మతపరమైనటువంటి వివక్షత లేదు. ఇవాళ ఉత్తరప్రదేశ్ లేదా అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం. పేదవాడిని మాత్రం పేదవాళ్ళుగా చూస్తున్నాం. వారు పలానా కులము పలానా మతము అని కాకుండా ఈ రకంగా పారదర్శకతో జరుగుతున్న పాలన, ఒక జవాబుదారితో జరుగుతున్న పాలన తెలంగాణకు రావాలి, కావాలి అని కోరుకుంటున్నారు ప్రజలు. కానీ ఆ బాధ్యత కార్యకర్తలుగా, నాయకులుగా మన మీద ఉంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూశారు, విసిగిపోయినారు ప్రజలు. కుటుంబ పాలన, కుంభకోణాలు, అవినీతి, తెలంగాణ సంపదను ఏ రకంగా దోపిడీ చేసి లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల మీద వడ్డీలు కట్టలేని పరిస్థితి తెలంగాణ సమాజం మీద రుద్దినటువంటి ఈ 10 సంవత్సరాల ప్రజలు, ఈ పాలనను ప్రజలు మర్చిపోలేరు. తిరిగి బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో మరి రాజకీయంగా ఇవాళ ఉనికిని కాపాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆ రకంగా ఇవాళ బీఆర్ఎస్ ఒక గత చరిత్ర మాత్రమే. ఇవాళ కాంగ్రెస్ ప్రజలు, విసిగిపోయినటువంటి ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లాభపడ్డది తప్పితే ఏదో గెలిచి సాధించింది కాదు. వాళ్ళు ఎన్నికల ముందు గ్యారంటీలు, 6 గ్యారంటీలు, అలవిగా అనేటువంటి 420 హామీలు ఇచ్చి ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టారో ప్రజలు సహజంగా ఆశపడ్డారు. సరే బీఆర్ఎస్ వద్దనుకున్నాం, వీళ్ళేదో గంపడి ఆశతో హామీలన్నీ గుప్పిస్తా ఉన్నారు, అన్ని చిదాలంటున్నారు, ఒకసారి అవకాశం ఇద్దామని ప్రజలు నమ్మి విశ్వసించి ఓటేసి గెలిపిస్తే 2 సంవత్సరాలు కాలేదు. కాంగ్రెస్ ఏ రకంగా ఇవాళ మంత్రుల్లో ఈ అవినీతిలో పోటీ పడుతూ ఉంది, ఈ టెండర్ల భాగోతాలు బయటకు వస్తూ ఉన్నాయి. మంత్రుల్లో సామరస్యం లేకుండా, సమన్వయం లేకుండా వివాదాలు, తగాదాలు, పంపకాలు, తేడాలు ఇవన్నీ కూడా సమాజం చూస్తూ ఉంది. తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి పాలన మీద పట్టు పూర్తిగా కోల్పోయాడు. మంత్రుల మీద అజమాయిషీ లేదు, అధికారుల మీద కూడా ఇవాళ ఏ రకంగా వేధింపులకు పాడి నిజాయితీ పడినటువంటి ఐఏఎస్ అధికారులు కూడా బలవంతంగా పదవి విరమణ చేసే పరిస్థితి ఈ తెలంగాణలో ఉన్నదంటే ఇవాళ ప్రజలు మన వైపు చూస్తున్నారు. ఇది మన బాధ్యత. ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు 21 రాష్ట్రాల్లో మోదీ గారి నాయకత్వంలో ఏ అభివృద్ధి జరుగుతున్నదో గుజరాత్ మోడల్ అభివృద్ధి జరగాలి, మహారాష్ట్ర మోడల్ అభివృద్ధి తెలంగాణకు రావాలి,
ఉత్తరప్రదేశ్ తర్వాత అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు చివరికి వ్యక్తికి అందాలి. పారదర్శకతోని ఏమాత్రం కూడా అవినీతికి తావు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా జరగాలి అంటే అది బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఓట్ చోరీ అయిపోయింది, బీసీ నినాదం ఎత్తుకున్నారు, కానీ అబాసు పాలైన రాహుల్ గాంధీ ఏ రకంగా ఇవాళ స్వాతంత్రం నుంచి కూడా బీసీ వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి కుటుంబం ఏదంటే ఈ దేశంలో నెహ్రూ కుటుంబం మాత్రమే. ఆ రకంగా బీసీలను అడుగడుగున మోసం చేసి రిజర్వేషన్లు కులాల పేరు మీద ఉండకూడదని వాదించినటువంటి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇవాళ రాహుల్ గాంధీ ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మోదీ గారికి ఉన్నటువంటి ఓటు బ్యాంకుల్లో చీలిక తీసుకురావాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద మోదీ గారు ఏదైతే చేస్తా ఉన్నారో అన్ని వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద ఎత్తున కూడా ఇవాళ సంక్షేమ పథకాల్లో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి ఇవాళ భాగస్వాములు అవుతున్నారు. అందుకనే ఇవాళ వారికి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఈ దేశంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి 3 సార్లు ప్రధానమంత్రి కావడం అంటే అది మోదీ గారికే సాధ్యమైంది తప్పితే ఇతరులతో కాదు. అది సహించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ మోదీ కులాన్ని కూడా ఆపాదించి ఏ రకంగా విమర్శలు చేస్తా ఉన్నారో, కోర్టు ముట్టికాయలు వేసినా, శిక్షలు వేసినా మోదీ కులం పేరు మీద ఏ రకంగా రాజకీయాలు చేశారు కళ్ళారా చూశాం. కానీ ప్రజలు ఇవాళ ఇవన్నీ కూడా కేవలం ఓట్ల కోసం చేస్తున్నారు. వాళ్ళు నిజంగా ఏదైనా బీసీలకు న్యాయం జరుగుతున్నదంటే అది బీజేపీ వల్లనే విషయాన్ని నేను ఘంటాపథంగా ఒక బాధ్యత గల వ్యక్తిగా, జాతీయ పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నేను ఘంటాపథంగా ఇవాళ చెప్తాను. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు మీరు మేధావులు ఆలోచన చేయండి. ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ ఏ రకమైనటువంటి మార్పులు, రాజ్యాంగపరమైన హోదా బీసీ కమిషన్కి ఇవ్వడమే కాదు, 27 మంది మంత్రులను మొదటిసారిగా దేశ స్వాతంత్రంలో వాళ్ళకు మంత్రివర్గ స్థానం కల్పించి వాళ్ళ గౌరవాన్ని పెంచాడు. ఆ రకంగా ఇవాళ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా బీసీలకు పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో ప్రభుత్వం అంటే అదొక భారతీయ జనతా పార్టీ, మోదీ గారు మాత్రమే అనేది ఘంటాపథంగా చెప్తారు. ఈ రకంగా పార్టీ పరంగా కూడా నేను మన గుజరాత్ ఎన్నికలు వెళ్ళాను. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 30 సంవత్సరాల తర్వాత ఒక ఓబీసీ సమాజానికి సంబంధించిన విశ్వకర్మ అనే ఒక కార్యకర్త పగ్గాలకు వచ్చి, కానీ ఇవాళ బీసీలు మోసపోవడానికి తెలంగాణలో సిద్ధంగా లేరు. కాబట్టి ఇవాళ మీరు ఏ అజెండాలు తెంచుకున్నారు, ఇవాళ జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ తనకంటూ గెలవలేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ముసుగులో మస్జిద్ గెలిపించి ఈరోజు ఏ హైదరాబాద్ అయితే ఇవాళ చొరబాటుదారులకు, రోహింగ్యాలకు, బంగ్లాదేశ్లకు ఇవాళ అడ్డాగా మారిందో, ఇవాళ కేవలం వాళ్ళు బతుకు తెరువు కోసం కాదు ఇవాళ రావడం, ఇవాళ వాళ్ళు ఓటర్లుగా, పౌరులుగా నమోదై ఏ రకంగా ఈ శాసనంలో పాలనలో కూడా వారు పైచేయి సాధిస్తున్నారు. అనేక సందర్భాలను చూశాం. ఓవైసీ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైనా మజ్లిస్ పార్టీకి మోకరిల్లాల్సిందే, దాలు సలాం ద్వారానే ఉత్తర్వులు జారీ చేయాల్సిందే. ఏ మంత్రి ఏ హోదాలో కూడా పాత పట్టణంలో వారు పర్యటించడానికి వీల్లేదని చెప్పి ఇవాళ కుహన లౌకికవాదులు, ప్రతి ఇవాళ వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తున్నాయో అటువంటి మీ పార్లమెంట్ సభ్యుడు సిపిఎం సంబంధించిన వ్యక్తి మధును హైదరాబాద్ పర్యటన చేస్తే ఏ రకంగా చితకబాదారు, ఎవరి అనుమతి తీసుకొని ఇవాళ మీరు కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి, దారు సలాంలో మీరు ఓవైసీ అనుమతి పొంది వస్తున్నారని చెప్పి నిలదీస్తే ముఖం స్టార్ట్ చేసుకున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏ రకంగా తరిమి కొట్టారో పాత పట్టులో ఇది చరిత్ర. అందుకని ఇవాళ కాంగ్రెస్ స్వయంగా గెలవలేకపోతుంది కాబట్టి ఇవాళ మజ్లిస్ మరి అభ్యర్థిని కాంగ్రెస్ ముసుగులో ఇవాళ పోటీలో తిరిగినాడు. కాబట్టి వాళ్ళ ఎజెండా కాంగ్రెస్ ఎజెండా అయినా, బీఆర్ఎస్ ఎజెండా అయినా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ లో కేవలం మజ్లిస్ పెంచి పోషించాడు. పాముకు పాలు పోసి పెంచితే ఏ రకంగా అది మరి కాటేస్తుందో అదే పంతాలో ఇవాళ మజ్లిస్ పార్టీ కాచుకొని చూస్తుంది. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ యొక్క బలహీనతలు, ఓట్ల కోసం కక్కుర్తిపడేటువంటి ఈ పార్టీలను ఇవాళ ఏ రకంగా అజమాయి చేస్తుందో ఇంతకుముందు నేను మనం
కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళు దయచేసి జూబ్లీహిల్స్ లో జరిగే ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపడే ఎన్నిక. ఇది కొంతమంది వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదు. ఇది తెలంగాణ ప్రజలు వాళ్ళు కోరుకుంటున్నారు మార్పు. ఈ రెండు పార్టీల పట్ల విసిగిపోయిన వాళ్ళు ఆ రోజే కాంగ్రెస్కి అవకాశం ఇస్తే వాళ్ళ పెనం నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టుగా భావిస్తున్నారు ప్రజలు. కాబట్టి అవినీతిలో కానీ లేదా పాలనలో కానీ ఏ రకంగా ఇవాళ రెండు పార్టీల్లో ఏదైతే తేడా లేదో ప్రజలు మన వైపు చూస్తున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నిక దీన్ని ఒక సవాల్గా తీసుకోవాలి. మరి ప్రజలు వాళ్ళ సిద్ధంగా ఉన్నారు బీజేపీని బలపరచడానికి, బీజేపీని ఈ రాష్ట్రంలో గెలిపించడానికి. కానీ మనము మోదీ గారి యొక్క విధానాలు, అభివృద్ధి, తెలంగాణ గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ కావాలన్నా లేదా ఇవాళ మహారాష్ట్ర మోడల్ డెవలప్మెంట్ కావాలన్నా ఇవాళ గుజరాత్ తెలంగాణలో వనరులు ఉన్నాయి. మన తెలంగాణలో ఉన్న సంపదను ఏ రకంగా భావి తరాల భవిష్యత్తును ఏ రకంగా తాకట్టు పెట్టి ప్రభుత్వ భూముల అమ్మకాలు చేసి ఇవాళ ఈ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో వాళ్ళ యువత భవిష్యత్తు కానీ లేదా ఎస్సీ ఎస్టీ బీసీల భవిష్యత్తు కానీ పణంగా పెట్టే అధికారం ప్రజలు వారికి ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక ఇది ఉప ఎన్నిక మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికగా మనం అభివర్ణించాలి. జూబ్లీహిల్స్ లో ప్రజలు చూస్తున్నారు. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పారు అభివృద్ధి విషయంలో ఏ రకంగా ఇవాళ పూర్తిగా జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కుంటుపడుతున్నారు. గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా కనీసమైన అభివృద్ధి చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచి కూడా ఇవాళ ఏ రకంగా విస్మరించారో. జూబ్లీహిల్స్ లో పేద వర్గాలు ఉన్నాయి, బడుగు వర్గాలు ఉన్నారు, బలహీన వర్గాలు, అక్కడ ఊరి గుడిసెల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, కాలనీలో ఉండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి నేను ఉదయం వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది నిజంగా మోదీ గారి పాలన పట్ల వారు రావాలని కోరుకుంటున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఆశామాష కాదు. ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, దానిని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామనేది నాయకులుగా, కార్యకర్తలుగా ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తు తీర్చిదిద్దే ఎన్నికలు, మజ్లిస్ను పెంచి పోషించేటువంటి ఎన్నికలు. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా మజ్లిస్ కనుసన్నలలో, ఓవైసీ యొక్క కనుసన్నలోనే ఈ ప్రభుత్వాలు గతంలో నడిచాయి, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి, భవిష్యత్తులో కూడా నడిపించడానికి కుట్రలు పడుతున్నారు. కాబట్టి ఆ కుట్రలు భగ్నం చేయడానికి అంది వచ్చిన అవకాశం. ఇలా హైదరాబాద్ చూస్తా ఉన్నాం, బాధ వేస్తా ఉన్నది. ఇవాళ ఈ హైదరాబాద్ లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళగా 40 సంవత్సరాలు చూస్తున్నాం హైదరాబాద్ ఏ స్థితికి పోయినారు. పూర్తిగా ఇవాళ డ్రగ్ కల్చర్ హైదరాబాద్. ఇవాళ ఏ రకంగా మత్తు పదార్థాలు ఇవాళ అడుగడుగున బస్తీలో వాడలో ఇవాళ ఏ రకంగా పెరిగిపోతాం. గన్ కల్చర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలోనే 500 హత్యలు జరిగినాయంటే, ఇవాళ పోలీసులను హత్య చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదంటే, ఇవాళ గోరక్షకులు కూడా ఇవాళ కనీసమైన భద్రత లేదు. గోవధ నిషేధ చట్టం ఈ రాష్ట్రంలో ఉమ్మాటికి అమలు చేయకపోతే ఇవాళ మరి గోవును ఏదైతే పవిత్రంగా భావించేటువంటి ఆ యొక్క గోవును రక్షించే బాధ్యతను వాళ్ళు గోరక్షలు తీసుకుంటే వారిని తుపాకీలు, వాళ్ళ ప్రభుత్వం పోలీసులు ₹1 కోటి వ్యాపారం కోల్పోయింది కాబట్టి అక్కసుతో పేల్చాడని చెప్తున్నారు. అసలు ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చింది, రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి చర్చ లేదే ఈ ప్రభుత్వం. పోలీసులు కూడా నిస్సిగ్గుగా ఇవాళ వ్యాపారంలో నష్టపోయాడు ₹1 కోటి కాబట్టి అక్కసుతో కాల్చాడని చెప్తున్నారు. కాల్చడానికి రివాల్వర్ ఎక్కడ వచ్చింది? ఈయన స్వయంగా మరి విక్టోరియా ప్లే గ్రౌండ్స్ చాదరగట్లో ఒక డీసీపీ మీదనే ఏ రకంగా ఇవాళ దాడి చేసి కత్తితో దాడి, అంటే పూర్తిగా శాంతి భద్రత ఈ రాష్ట్రంలో క్షీణించిపోయినాయి. పొరపాటున జూబ్లీహిల్స్ లో మజ్లిస్ పార్టీని గెలిపిస్తే, మజ్లిస్ కనుక రేపు గెలిచినట్టయితే ఏ రకంగా హైదరాబాదు ఈరోజు ప్రజలు అభద్రతా భావంతో జీవించే పరిస్థితి వస్తుందో, రోహింగ్యాలు బంగ్లాదేశ్ శాసించే పరిస్థితి వస్తుందో అప్రమత్తంగా ఉండాలని చెప్పాల్సిన బాధ్యత మనం కార్యకర్తగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయండి. మీకు హైదరాబాదు సురక్షితంగా ఉండాలన్నా, హైదరాబాద్ని వాళ్ళ ప్రజలు ఏ రకంగా ఇవాళ వాళ్ళు భద్రత కావాలన్నా వాళ్ళ బీజేపీ రావాలి. ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం ఇటువంటి ఆగడాలు పెరిగిపోతూ ఉంటే ఏ రకమైనటువంటి ప్రభుత్వం వాళ్ళు అణచివేస్తా ఉన్నారు, ఏ రకంగా కట్టడి చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు, ముఖ్యమంత్రి సాధించలేకపోతారు? కేవలం జీవుజు బాహటంగా చెప్తా ఉంటారు. కాంగ్రెస్ మన మజ్లిస్ ఎమ్మెల్యేలు, మజ్లిస్ ఓవైసీ సెక్టర్ కూడా
పాతపట్నంలో మందిస్తుంటే మీకు ఎటువంటి పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటారు. మీకు భవనాలు కట్టుకోవాలంటే అనుమతులు అవసరం లేదు. బారాకూన్ మాఫ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఎవరు చలాన్ చేసే పరిస్థితి సాహసం ఈ పోలీసులు చేయలేదు ఈ పాతపట్నం. అది పాతపట్నం వాతావరణాన్ని మొత్తం ఇవాళ జూబ్లీస్ వారు కూడా ఆ రకంగా మనం వ్యాప్తి చేస్తామా? ప్రజలు ఆలోచన చేయండి. ఇది కేవలం